హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణవేణి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లోకి పంచపాండవుల్లాగా 5 గుమ్మడికాయలు వచ్చాయండి. యాష్ కార్డ్ ఒకటి కుండీలో కూర్చుని పోయింది. 2 3 4 ఎంత పెద్ద అయింది. 4 ఇక్కడ ఉంటుంది, ఇంకా లేతకుంది. 5 3 గుమ్మడికాయలు ర్యాష్ కార్డ్ ఆరోగ్యానికి చాలా మంచిది. 5 వచ్చాయి ఆ రూమ్ కడలో. 5 3 గుమ్మడికాయలు తాజాగా ఎంత బాగున్నాయి చూడు. తల్లికి బిడ్డ భారమా, చెట్టుకు కాయభారమా అన్నట్టు చిన్న తీగ ఎంత పెద్ద బరువును మోస్తుంది చూడండి. చిన్న తీగ కదండి, ఎంత పెద్ద బరువు చూడండి. ఇంచుమించు 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది ఒక్కొక్క కాయ. అంత పెద్ద బరువును మోస్తుంది చూడండి, తెగిపోకుండా పడిపోకుండా. అద్భుతం కదండి. చిన్న కుండీలో ఐదు కాయలు వచ్చాను. బుడ్డి గుమ్మడికాయ 5 కాయలు కాసి చూడండి. చిన్న తీగ, చిన్న కుండీ కదండి, చిన్న తీగ 5 కాయలు కాసిన. ఈ బూడిద గుమ్మడికాయలు మనం గుమ్మానికి దిష్టిలా కట్టుకుంటారు. ఇంకా ఈ బూడిద గుమ్మడికాయ అయితే మనం సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. విటమిన్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఆయుర్వేద మెడిసిన్లో కూడా బూడిద గుమ్మడికాయలు ఉపయోగిస్తారు. పోషక విలువలు అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఈ బూడిద గుమ్మడికాయలు ఉడియాలు కూడా పడతారు. కొద్దిగా మినపప్పు కలిపి ఉడియాలు పెట్టి ఎండబెట్టి నిల్వ ఉంచుకుంటే సంవత్సరం నిల్వ ఉంటాయి. నూనె లేపుకుంటే చాలా బాగుంటాయి. ఇక ఫ్రై చేసుకోవచ్చు. హల్వా, బూడిద గుమ్మడికాయ హల్వా చాలా బాగుంటుందండి, ఆరోగ్యం చాలా మంచిది. బెల్లం, యాలకులు, బూడిద గుమ్మడికాయ తురివేసి హల్వా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అది నిల్వ పచ్చడి కూడా చేసుకుంటారు కొంతమంది. పచ్చడి చేసుకోవచ్చు, సాంబార్లు వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఆరోగ్యానికి దివ్య ఔషధం, అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చిన్న తీగ ఎన్నికాయలుగా చూడండి. వీడియో అందరికి నచ్చిందండి. అందరికి ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు. అంటే మన రూఫ్ గార్డెన్లో కూడా చిన్న చిన్న కుండీల్లో కూడా బూడిద గుమ్మడికాయలు పండించుకోవచ్చు అని తెలిసింది కదండి. పువ్వులు చూడండి, ఎల్లో ఇష్కి ఎంత బాగుంది చూడండి. ఇదే ఫస్ట్ టైం అండి మా రూఫ్ గార్డెన్లో బూడిద గుమ్మడికాయలు రావడం, ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.